ఎంతో ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి వేడుకలకు వరంగల్ నగరం ఎప్పటిలాగే ముస్తాబైంది. వివిధ రూపాలలో గణనాథుణ్ణి తీర్చిదిద్దటం ఆనవాయితీగా వస్తున్న చోట ఈసారి మరింత ఆసక్తి కలిగించేలా వినాయక ప్రతిమలు రూపుదిద్దుకున్నాయి. ప్లాస్టిక్ పూలు మొదలు బాదం పప్పు, కిస్మిస్ దాకా, పసుపు కొమ్ములు మొదలు శ్రీఫలాల దాకా, ప్లాస్టిక్ పూలు మొదలు వక్కల దాకా కావేవి వినాయక ప్రతిమల రూపకల్పనకు అనర్హమని నిరూపించారు వరంగల్ ప్రజలు. వరంగల్ నగరంలో వివిధ రూపాలతో దర్శనమిస్తున్నాడు గణనాథుడు. నిరుటి కంటే ఈసారి మరింత వెరైటీగా గణనాథులు మండపంలో కొలువుదీరారు. మండప నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మిగిలిన వారి కంటే భిన్నంగా ఉండాలనే ఆలోచనతో అలాంటి విగ్రహాలు ప్రతిష్ఠించారు. రామన్నపేటలో బాదం పప్పు, కిస్మిస్ తదితర డ్రై ఫ్రూట్స్ తో ఎంతో అందంగా రూపొందించిన గణనాథుడు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఏటా కొత్తగా ఆలోచించడం ఇక్కడి ప్రత్యేకత. అందుకే వరంగల్ నగరంతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చి ఈ వినాయకుణ్ణి దర్శించుకొని ఆశీస్సులు పొందుతారని నిర్వాహకులు చెబుతారు. చాలా మంది కష్టపడి ఈ వరంగల్ నగరంలో ఒక వెరైటీగా ఉండడం ప్రతి రామన్నపేట బొడ్రాయి దగ్గర తాపీ మేస్త్రి అసోసియేషన్ ఆధ్వర్యంలో పోక వక్కలు, నిర్మల్ వక్కలతో వెరైటీ గణనాథుణ్ణి ఏర్పాటు చేశారు. ఈ వింత వినాయకుడు కూడా భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. అదే ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా బాదం, బఠానీలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఔరా అనిపించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత 40 సంవత్సరాల నుండి ఇక్కడ రావణపేటలో ఎంతో అంగరంగ వైభవంగా, ఎంతో వైభవపేతంగా ఇక్కడ గణనాథుని ప్రతిష్ఠించి గత 20 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి ఎంతో ఘనంగా, ఎంతో వైభవపేతంగా ఇక్కడ పూజలు నిర్వహించుకుంటాం. ప్రతిసారి ఇక్కడ ఒక కొత్త తరహాలో నూతనంగా ఒక వెరైటీగా ఇక్కడ వినాయకుడిని మనం ప్రతిష్ఠిస్తాము. ప్రజలు కూడా ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా జనాలు ఇక్కడికి తరలి వస్తారు. మరో అసోసియేషన్ వాళ్లు పసుపు కొమ్ములతో విఘ్న వినాయకుడిని తయారు చేయించి ఆరాధిస్తున్నారు. ప్రతిసారి ఏదో ఒక విభిన్నమైన ఆకారంలో గణపతిని రూపొందించే వరంగల్ గీతాభవన్ వారు ఈసారి ప్లాస్టిక్ తో తయారు చేసిన వివిధ రకాల పూలతో గణనాథుణ్ణి ఏర్పాటు చేశారు. వరంగల్ ఎస్ఎస్కే సమాజ్ దగ్గర శ్రీఫల వినాయకుడు కొలువుదీరాడు. ఇలా వరంగల్లో ఏ మండపంలో చూసినా కొత్త రూపంలో వినాయకుడు ప్రత్యక్షమవుతూ భక్తులను అలరిస్తున్నాడు. గణనాథుణ్ణి ఎన్ని రూపాల్లో చూసినా తనివి తీరదంటూ భిన్న రూపాల్లో ఆ ఏకదంతుణ్ణి స్మరించుకుంటూ భక్తులు నవరాత్రులు జరుపుకుంటున్నారు.